టీడీపీ ఆ పార్టీ మీడియా నిత్యం వ్యతిరేక ప్రచార పరంపర కొనసాగిస్తుంటే పైన దేవుడున్నాడు కింద ప్రజలున్నారని నమ్మిన జగన్ ఓడిపోయాడు. మీడియా అందులోనూ టీడీపీ మీడియా చెబుతోంది అంటే అందులో సమాజ హితం కాదు టీడీపీ హితం మాత్రమే ఉంటుందని తెలిసి కూడా మరోసారి నమ్మి బుర్రల్లోనికి ఎక్కించుకొని ప్రజలు మోసపోయారు. అటు జగన్ ఇటు ప్రజలు ఇద్దరూ ఇప్పుడు టీడీపీ బాధితులుగా మిగిలిపోయారు. బాధితులు మరింత బాధింపబడకుండా ఉండాలంటే ఏకం కావాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇకపై టీడీపీ నేతలు కానీ వారికి మద్దతుగా ఉన్న పార్టీల నేతలు కానీ ప్రజల్లో ప్రభను కోల్పోవడం అన్నది మునుముందు కూడా కొనసాగుతుంది. జగన్ పలుకుబడి రాను రాను పెరుగుతూ ఉంటుంది. 2029 నాటికి 2019కి ముందు నాటి జగన్ ప్రజల్లో కనిపిస్తారు. ఇప్పటికే కూటమి పాలన లోయలోనికి జారిన కారులా తయారైంది. అది లోయలోని లోతుల్లోనికి వెళ్ళి ఎంత లోతుల్లో ఆగిపోతుంది అన్నది మాత్రమే మిగిలిన ప్రశ్న. తిరిగి యథాస్థానానికి రావడం అన్న ప్రశ్నే లేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న స్పందన అధికార టీడీపీకి ఒక స్పష్టమైన సందేశం పంపుతోంది. ఎన్నికలకు ముందు జగన్ మీద సృష్టించబడిన వ్యతిరేకత ఇప్పుడు పూర్తిగా న్యూట్రలైజ్ అయింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. ఎన్నికలకు ముందు టీడీపీ తన ప్రచార మాధ్యమాల ద్వారా తమపై జరిపిన హిప్నాటిజం నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. టీడీపీ సమ్మోహన విద్యా భ్రాంతి నుంచి బయటకు వచ్చిన ప్రజలకు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మళ్లీ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఎకరా 100 రూపాయలకు చొప్పున మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మీకోసమే అంటుంటే ఒకవైపు రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయన్న ఆరోపణలు వస్తుంటే వాటి గురించి మాట్లాడకుండా ఆఫ్రికాలో వైసీపీ నేతలకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయంటుంటే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నది మీ మీద ప్రేమతోనే అంటుంటే ఉచిత పంటల బీమాను ఎత్తేసింది రైతుల్ని ఎక్కడికో తీసుకెళ్లడానికే అని చెబుతూ ఉంటే ఇలాంటి విపరీతాలను రోజుకొకటి వినలేక ఈ టీడీపీ వారికి ఆ పార్టీ మీడియాకు మేము మోస్తరుగా కూడా కనిపించడం లేదా అని ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. మీడియా బలం ఉంటే అవతలి వాళ్లపై టన్నులకు టన్నులు బురద చల్లి అధికారంలోనికి రావడం సులువే కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ప్రజల పట్ల భక్తి లేకుంటే మాత్రం ఆ గౌరవం నిలవడం అసాధ్యం. అధికారాన్ని ఆస్వాదించడం కూడా సాధ్యం కాదు అన్నది టీడీపీ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. అధికారంలో విత్తమార్జన చేయవచ్చేమో కానీ ఇలాంటి వైఖరితో వీరులుగా కీర్తించబడడం కూటమి నాయకులకి ఎప్పటికీ సాధ్యం కాదు. వైద్యము ఇచ్చుటే ప్రణాళిక చదువులేక పిల్లలెవరు బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్.